తమిళనాడు రాజకీయాల్లో ఆమె ఒక ధృవతార. కోట్లాది మందికి ఆమె అమ్మ. మరోవైపు 2 దశాబ్దాలుగా సౌత్ ఇండియన్ సినిమాను ఏలుతున్న క్వీన్, అభిమానుల మామి. ఒకరు పురుషి తలవి జయలలిత, మరొకరు ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష. వీరిద్దరి మధ్య సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? కులం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు వీరిద్దరి మధ్య ఉన్న పోలికలు చూస్తే మీరు షాక్ అవుతారు. ఆశ్చర్యపరిచే ఆ విషయాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వీరి నేపథ్యం చూద్దాం. జయలలిత గారు కర్ణాటకలో పుట్టినప్పటికీ ఆమె ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. సరిగ్గా అలాగే త్రిష కూడా చెన్నైలో పుట్టిన ఒక తమిళ పాలక్కడ్ అయ్యర్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఇద్దరు సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబాల నుంచి వచ్చి గ్లామర్ ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుకున్నారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే వీరిద్దరూ చదివింది ఒకే పాఠశాలలో. చెన్నైలోని ప్రఖ్యాత చర్చ్ పార్క్ కాన్వెంట్లో జయలలిత చదువుకున్నారు. దశాబ్దాల తర్వాత అదే స్కూల్ నుంచి త్రిష కూడా తన విద్యను పూర్తి చేశారు. జయలలిత జీవితంలో ఆమె తల్లి సంధ్య ఎంత కీలకమో మనందరికీ తెలిసిందే. తన కూతురు చదువుల్లో టాపర్ అయినప్పటికీ కుటుంబ పరిస్థితుల రీత్యా సినిమాల్లోకి తీసుకొచ్చారు. త్రిష విషయంలోనూ ఆమె తల్లి ఉమాకృష్ణన్ గారు కూడా నీడలా తోడుంటారు. త్రిష కెరియర్ నిర్ణయాలు, కాల్ షీట్స్ అన్నీ ఆమె తల్లి దగ్గరుండి చూసుకుంటారు. వీరిద్దరి విజయంలో తల్లుల పాత్ర 100% సమానం. సినిమాల్లో జయలలిత గారు ఎలాగైతే స్టార్ హీరోలతో నటించి నంబర్ 1 అయ్యారో త్రిష కూడా అలాగే స్టార్గా ఎదిగారు. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. పొన్నియిన్ సెల్వన్ను త్రిష పోషించిన కుందవై పాత్రకు స్ఫూర్తి ఎవరో తెలుసా? స్వయంగా జయలలితనే. ఒక రాకుమారికి ఉండాల్సిన రాజసం, ధైర్యం కోసం తాను జయలలిత గారి బాడీ లాంగ్వేజ్ ను ఫాలో అయ్యారని త్రిష స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక్కడ పేర్లలో కూడా ఒక చిత్రమైన పోలిక ఉంది. జయలలిత గారిని తమిళనాడు మొత్తం అమ్మ అని పిలుచుకుంటుంది. త్రిషను కూడా ఆమె ఫ్యాన్స్ మామి లేదా త్రిషా మామి అని పిలుస్తారు. ముఖ్యంగా సామి సినిమాలో ఆమె చేసిన బ్రాహ్మణ అమ్మాయి పాత్ర తర్వాత ఈ పేరు బాగా పాపులర్ అయింది. రాజకీయాల్లో అమ్మ ఎంత పవర్ఫుల్లో సినిమాల్లో త్రిషా మామి అంత క్రేజ్ సంపాదించుకుంది. ఇక వీరిద్దరి మధ్య ఉన్న అతిపెద్ద పోలిక వివాహం. జయలలిత తన జీవితాంతం వివాహం చేసుకోకుండా ప్రజలకే అంకితమయ్యారు. త్రిష కూడా 40 ఏళ్లు దాటినా ఇప్పటికీ సింగిల్ గానే ఉంటుంది. నిశ్చితార్థం వరకు వెళ్లిన పెళ్లి చేసుకోకుండా తన కెరియర్ మరియు స్వేచ్ఛకే ప్రాధాన్యత ఇచ్చింది. జయలలిత ఎంజి రామచంద్రన్తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్ అప్పట్లో ఒక సంచలనం. ప్రస్తుతం తమిళనాడులో విజయ్ మరియు త్రిషల కాంబినేషన్లు నెటిజన్లు తరచుగా ఎంజీఆర్, జయలలితలతో పోలుస్తూ ఉంటారు. వీళ్ళిద్దరికీ అఫైర్ ఉందనే మాట కూడా వినపడుతూ ఉంటుంది. ప్రస్తుతం తలపతి విజయ్ రాజకీయాల్లోకి రావడంతో ఆయన పక్కన జయలలిత లాగా త్రిష రాజకీయాల్లోకి వస్తుందని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఎంజీఆర్, జయలలిత కాంబినేషన్ లాగా విజయ్, త్రిష పొలిటికల్ జంట అవుతారా అనేది కాలమే నిర్ణయించాలి.